వస్తాయి. మీరు ముందు చేయాల్సిందంటే ఎవరెవరు ఉన్నారు ఆర్ఏ గారు తీస్తారు రేపు ఇవాళ రేపట్లో తీసిన తర్వాత దాని తర్వాత మీ వాళ్ళందరినీ పిలిపించి ఒకరోజు మాట్లాడతారు. నీట్గా పెట్టుకోండి. ఏమైనా అవసరం అయితే సాయంత్రం వాళ్ళకి చెప్పండి. మీరే కదా, మీరే చేయించుకొని నీట్గా పెట్టండి కాలనీ. సీఎం గారికి కూడా అడ్రస్ చేస్తూ, లేకపోతే ఏంటి ఇది ఏంటండి, ఇది మనుషులు కాదు ఇక్కడ ఉండేవాళ్ళు. తీస్తున్నాను సార్. ఆయన రారా మేము పిలిచినప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది హౌసింగ్ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు డీటెయిల్స్ తీసుకోండి. వాళ్ళ ఆధార్ కార్డు పర్టికులర్గా ఫ్యామిలీ హెడ్ది ఆధార్ కార్డు తీసుకొని నాకు ఇవ్వండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు పర్టికులర్గా వాళ్ళ హౌసింగ్ ఏం సర్వీస్ 6 నెలలు అయింది. అదే అసలు ఎంట్రన్స్ లో అది ఆ ప్లానింగ్ ఏంటి నాకు అర్థం అవ్వదు. అతి పురాతన 2009లో పూర్తయినటువంటి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్, దాదాపు 384 ఇళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేక, ఎందుకంటే విధి విధానాల మీద పూర్తిగా కార్పొరేషన్ అధికారులకు కానీ అలాగే హౌసింగ్ అధికారులకు కానీ దీని మీద అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గతంలో తవ్వినటువంటి గోతులు అలాగే మిగిలిపోవడం, ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలనేది తెలియక వాళ్ళు కూడా వదిలేయడం, అలాగే శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు 1500 మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి కానీ మందు తాగడం కానీ అలాగే మహిళల్ని వేధించడం కానీ అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక 15 రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా మరింత దృష్టి పెట్టి ఈ కార్యక్రమం మీద పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.